జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో శివమహదేవునకు నామములు ఎలా వచ్చాయో రెండవ భాగము చదువుతున్నాను. 11వ కథ. పరమశివుడికి కాలభైరవుడు అనే నామము ఎలా వచ్చెను? త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ సృష్టికి మూలము నేనే అని, నాకు 5 తలలు ముఖము కలదు అని గర్వించెను. శంకరునకు ఆగ్రహము కలిగి మరో రూపము దాల్చి ప్రళయనాదము చేసెను. ఆ ప్రళయనాదములో మరో రూపములో కాలభైరవుడు ఆవిర్భవించెను. పరమశివుడు బ్రహ్మను శిక్షించమని కాలభైరవుడికి ఆదేశించెను. కాలభైరవుడు బ్రహ్మ 5వ శిరస్సును చేతిగోటితో త్రుంచెను. బ్రహ్మ శిరస్సు బ్రహ్మకపాలములో పడినది. అదే బదరికా క్షేత్రములో బ్రహ్మకపాలము అయినది. శివుడు కాలభైరవుడిని, నీవు కాశీక్షేత్రము వెళ్ళు, అక్కడ బ్రహ్మహత్యా పాతకము పోవును, నువ్వు కాశీలో క్షేత్రపాలకుడుగా ఉంటావు అని వరము ఇచ్చెను. అందుకే శివమహదేవునకు కాలభైరవుడు అని నామము కలిగెను. జై శ్రీరామ. 12వ కథ. పరమశివుడికి రుద్రేశ్వరుడు అనే నామము ఎలా వచ్చెను? త్రిపురాసురుడు దేవతల నివాసములను ఆక్రమించుకొనెను అని శంకరుడిని కాపాడమని దేవతలు ప్రార్థించిరి. శివుడు సంహారము కొరకు శివుడు దివ్యాశ్రమము కొరకు తపస్సు చేసి తన నేత్రములను తెరిచెను. ఆ నేత్రముల నుండి నీటి బిందువులు జారి భూమిపై పడి వృక్షములుగా అయి రుద్రాక్షలు ఉద్భవించాయి. ఆ రుద్రుని ఆక్షుల నుండి ఉద్భవించెను కనుక శివమహదేవునకు రుద్రేశ్వరుడు అని నామము కలిగెను. జై శ్రీరామ. 13వ కథ. పరమశివుడికి త్రిశూలధారుడు అని నామము ఎలా వచ్చెను? కృతయుగములో కణ్వుడు అనే ముని తపస్సు చేసుకొనుచుండెను. తీవ్ర తపస్సు చేయడము వల్ల కణ్వుడు చుట్టూ పుట్టలు పెరిగిపోయెను. పుట్ట మీద వెదురు చెట్టు పెరిగిపోయెను. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వెదురు కర్రను తీసి 3 ధనస్సులు తయారు చేసెను. బ్రహ్మకు ఒక ధనస్సు, దాని పేరు గాంధీవము. విష్ణువునకు ఒక ధనస్సు, దాని పేరు సార్గజము. శివునికి పినాకము ఇచ్చెను. పినాకము అంటే త్రిశూలము. అందువలన శివమహదేవునకు త్రిశూలధారుడు అని నామము కలిగెను. జై శ్రీరామ. 14వ కథ. పరమశివుడికి త్రిదళేశ్వరుడు అని నామము ఎలా వచ్చెను? విష్ణుపత్ని అయిన లక్ష్మీదేవి శివుని గురించి హిమాలయములో పార్థివలింగమునకు ప్రతినిత్యము సహస్ర మామిడి పండ్లతో త్రికాలము పూజలు చేస్తుండెను. సహస్రము అంటే 1000. ఒకనాడు పూజకు 2 మామిడి పళ్ళు తక్కువ అయినవి. లక్ష్మీదేవికి ఆవేదన కలిగింది. శ్రీతత్వానికి, సౌందర్యానికి మాతృత్వమైన తన 2 స్తనములను కోసి శివలింగముపై ఉంచెను. శివుడు ప్రత్యక్షమయ్యి, నీవు నాకర్పించిన నీ కుచలముల వలన నీ కీర్తి నిలుచుటకు మారేడు వృక్షములను పుట్టించెదను, అదియే మారేడు దళము అని వరము ఇచ్చెను. మధ్య ఆకు శివుడు, కుడివైపు ఆకు విష్ణువు, ఎడమవైపు ఆకు బ్రహ్మ. ఈ 3 ఆకులు త్రిమూర్తి స్వరూపమై త్రిదళ వృక్షము అని నామము అని లక్ష్మీదేవికి వరాలు ప్రసాదించెను పరమశివుడు. అందుకే శివమహదేవునకు త్రిదళేశ్వరుడు అని నామము కలిగెను. జై శ్రీరామ. జై శ్రీరామ. 15వ కథ. పరమశివుడికి మృత్యుంజయుడు అని నామము ఎలా వచ్చెను? మృత్యుంజయుడు అంటే మృత్యువును జయించువాడు అని కాదు. మృత్యువు అంటే ఆయువు తీరగానే జీవులు, దేవతలు, సర్వప్రాణులు ఇదే విధముగా బ్రహ్మకు, విష్ణువుకు, ఇంద్రుడు, శ్రీకృష్ణుడు వీరు కూడా దేహమును విడుచుట తప్పదు. శివుడు దేహాతీతుడు, ఆయువుతో సంబంధము లేనివాడు. జననమే లేని దైవానికి మరణము ఎలా ఉంటుంది? శివుడికి జనకుడు, అధికులు ఎవరూ లేరు. అందువలన శివుడికి మృత్యుంజయుడు అని నామము
కలిగెను. జై శ్రీరామ. 16వ కథ. పరమశివుడికి మహాకాలుడు అనే నామము ఎలా వచ్చెను? బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు. బాణాసురుడికి 1000 చేతులు, 1000 చేతులతో తాండవ నృత్యము చేసి శివునిని స్తుతించాడు. శివుడు ప్రసన్నుడై వరము కోరుకోమనెను. బాణాసురుడు తన పురము అయిన శోణితాపురములో కొలువై ఉండమని కోరెను. బాణాసురుడు శివునిని. శ్రీకృష్ణుడు మనువడు అనిరుద్ధుడు బాణాసురుని కుమార్తె ఉషను చూచి మోహించెను. బాణాసురుడికి విష్ణువంశము అంటే నచ్చదు. అందువలన శ్రీకృష్ణునితో యుద్ధము చేసెను. శ్రీకృష్ణుడు బాణాసురుడు 1000 చేతులు ఖండించెను. శివుడు యుద్ధమును ఉపసంహరించి అనిరుద్ధునకు ఉషకి శ్రీకృష్ణుడు కళ్యాణము చేసెను. శివభక్తుడైన బాణాసురునికి మహాకాలుడని కైలాసములో గణాధిపతిగా వరము ఇచ్చెను. అందువలన శివునకు మహాకాలుడు అని నామము కలిగెను. జై శ్రీరామ. 17వ కథ. పరమశివుడికి యక్షరూపేశ్వరుడు అని నామము ఎలా వచ్చెను? ఒకానొక సమయములో సురులకి అసురులకి యుద్ధము జరిగెను. సురులకి అధిపతి అయిన ఇంద్రుడు అహంకరించి శంకరుని శక్తిని విస్మరించెను. అప్పుడు శివుడు యక్షరూపము ధరించి ఇంద్రుడు ఉన్న సభకు వచ్చెను. అప్పుడు ఇంద్రుడు అగ్నిని అతను ఎవరు అడుగు అని పంపెను. అప్పుడు శివుడు నువ్వు ఎవరవు అనెను. నేను అగ్నిని, దేన్నైనా భస్మము చేయగలను అన్నాడు అగ్ని. అలాగా, అయితే గడ్డిని సృష్టించి దీన్ని భస్మము చెయ్యి అనెను శివుడు. అగ్ని ఎన్ని ప్రయత్నములు చేసినా గడ్డిని కాల్చలేకపోయెను. అప్పుడు ఇంద్రుడు వాయువును పంపెను. ఆ గడ్డిని వాయువు కూడా కదిలించలేకపోయెను. అప్పుడు ఆకాశవాణి యక్షరూపములో ఉన్న సాక్షాత్ పరమేశ్వరుడు అని చెప్పెను. అప్పుడు దేవతలు క్షమించమని వేడుకొనెను. ఆ విధముగా యక్షరూపేశ్వరుడు అని నామము కలిగెను శివమహాదేవునకు. జై శ్రీరామ. 18వ కథ. పరమశివుడికి అటకేశ్వరుడు అనే నామము ఎలా వచ్చెను? శ్రీశైల ప్రాంతములో ఒక గ్రామములో కేశప్ప అనే శివభక్తుడు కుండలు చేస్తూ శివభక్తులకు అన్నదానం చేస్తూ ఉండేవాడు. కేశప్ప మీద సాటి కుమ్మరులకు ఈర్ష్య కలిగి రాత్రివేళప్పుడు కేశప్ప కుండలను పగలకొట్టేశారు. తెల్లవారి చూచేసరికి కుండలన్నీ పగిలి ఉన్నవి. పగిలిన కుండలని కేశప్ప చూచి, శివరాత్రి వస్తుంది, యాత్రికులకు అన్నము సంతర్పణ ఎలాగా అని పెరటలోనున్న మారేడు చెట్టు క్రింద కూర్చొని ఏడ్చుచుండెను. అటకం మీద పగిలిన కుండ పెంకులో శివుడు బంగారు లింగ రూపములో ప్రత్యక్షమై కేశప్ప అని పిలిచి, నా భక్తులకు భోజనము వడ్డించు అనెను. కేశప్ప లోనికి వెళ్ళి చూచేసరికి కుండల నిండా భోజన పదార్థములు నిండి ఉన్నాయి. అప్పుడు కేశప్ప భక్తులకు భోజనము వడ్డించెను. శివుడు అటక మీద ప్రత్యక్షమైనందున అటకేశ్వరుడు అని నామము కలిగెను శివమహాదేవునకు. జై శ్రీరామ. 19వ కథ. పరమశివుడికి హరిహర నామము ఎలా వచ్చెను? నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నరసింహస్వామి ఉగ్రరూపము తగ్గలేదు. తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు శాంతింప చేయాలని ప్రార్థించినా నరసింహస్వామి శాంతించలేదు. అప్పుడు దేవతలు శివునిని ప్రార్థించి నరసింహస్వామిని శాంతింప చేయమని కోరెను. అప్పుడు శివుడు సింహము తల, గ్రద్ద రెక్కలు, పదునైన గోళ్ళు, పొడువాటి తోక కలిగిన శరభ అవతారము దాల్చి నరసింహుడితో శరభుడు యుద్ధము చేసిరి. అప్పుడు నరసింహుడు శివునిని స్తుతించి శాంతించెను. అందువలన శివమహాదేవునకు హరిహర నామము కలిగెను. జై శ్రీరామ. 20వ కథ. పరమశివుడికి భక్త మార్కండేయ అనే నామము ఎలా వచ్చెను? మృకండు మరుద్వతి అనే ముని దంపతులకి సంతానము లేదు.
అందువలన సంతానము కోసము తపస్సు చేసెను. శివుడు అనుగ్రహించి వారికి సంతానము కలిగించెను. మరుద్వతికి మగబిడ్డ కలిగెను. ఆ బాలునికి మార్కండేయుడు అని నామకరణము చేసిరి. మార్కండేయునకు ఉపనయనము చేయుచుండెను. ఉపనయనమునకు వచ్చిన నారదుడు మృకండునితో, నీ కుమారుడు 16 సంవత్సరములు మాత్రమే జీవించును, అల్పాయుష్షు గలవాడు అని చెప్పెను నారదుడు. అప్పుడు కుమారుడైన మార్కండేయునితో, నాయనా, నీకు 16 సంవత్సరముల ఆయువే, అందువలన నీవు శివుని అనుగ్రహము కొరకు అడవికి వెళ్ళి తపస్సు చేయుము అని చెప్పెను తండ్రి మృకండు. మార్కండేయుడు గోదావరి నదీ తీరమున పరమేశ్వరుని కొరకు తపస్సు చేసెను. మార్కండేయుడు అంతర్ముఖుడైన తపస్సులో ఉన్న ఆ బాలునికి 16 సంవత్సరములు నిండెను. యమధర్మరాజు మార్కండేయుని కొరకు వచ్చెను. మార్కండేయుడు పరుగున వెళ్ళి శివాలయములోనికి వెళ్ళి శివలింగమును పట్టుకొని శివశివ అని మృత్యుంజయ మంత్రాన్ని పదే పదే జపిస్తుండెను. యముడు గర్భాలయములోనికి ప్రవేశించి తన చేతిలో ఉన్న పాశాన్ని మార్కండేయునిపై విసిరెను. ఆ పాశము శివలింగమును చుట్టుకొని బిగుసుకుపోయి లింగము బీటలు అయిపోయెను. మార్కండేయుడు సృహ తప్పిపోయెను. లింగము నుండి భీకర శబ్దముతో మృత్యువుకే మృత్యువు అయిన శివుడు యమధర్మరాజును చూచి, నా భక్తులకు హృదయబాధ కలిగించినచో నేను భరింపను అని త్రిశూలము విసిరి సంహరించెను యముడుని. యముడు మరణించెను. అప్పుడు బ్రహ్మ విష్ణువు దేవతలు అందరూ శివుడిని శాంతింపచేసి యమధర్మరాజుని పునర్జీవుని చేయుమని కోరెను. అంతా శివుడు శాంతించి యమధర్మరాజుని బ్రతికించెను. అంతట త్రిమూర్తులు దేవతలు మార్కండేయునితో, నీవు మృత్యుంజయుడవు, ఆచంద్రార్కము వర్ధిల్లుతావు అని దీవించెను. శివుడు అందువలన శివమహదేవుడికి మార్కండేశ్వరుడు అని నామము కలిగెను. జై శ్రీరామ. జై శ్రీరామ. 21వ కథ. శివమహదేవునికి నటరాజేశ్వరుడు అని నామము ఎలా వచ్చెను? వ్యాఘ్రపాదుడు, పతంజలి వీళ్ళు ఇద్దరు శివభక్తులు. వీళ్ళు ఇద్దరు కోరికపై పార్వతీ పరమేశ్వరులు నాట్యము చేసెను. శివుడు పార్వతీ నాట్యము చూచుటకు శ్రీరంగనాథస్వామిని శివుడు ఆహ్వానించెను. శివపార్వతులు నాట్యము చేయుచున్నారు. అలా ఇద్దరూ సమానముగా నాట్యము చేయుచునే ఉన్నారు. సమయము మించిపోవుచున్నది అని నాట్యము ఇక ముగించాలి అని శివుడు నాట్యము మధ్యలో పాదము ఒకటి ఆకాశము వైపు ఎత్తెను. పార్వతీదేవి శ్రీస్వరూపము వలన పాదము పైకి ఎత్తలేక ఆ ఒక్క నాట్యములో ఓడిపోయెను. అప్పుడు శివుడు గెలిచినందున నటరాజస్వామి అని నామము కలిగెను. శివమహదేవుడు నటరాజేశ్వరుడై నాట్యము చేసిన క్షేత్రము చిదంబర క్షేత్రము. జై శ్రీరామ. యజ్ఞయాగాదులు చేయుచున్న సమయములో అగ్నిహోత్రము నుండి భస్మము ఆవిర్భవించినది. ఆ భస్మమునే విభూది అంటారు. శివార్చన చేయు సమయములో ఎన్ని ద్రవ్యములు వాడినా, పంచామృతములు వాడినా విభూతి లేనిదే శివపూజకు ఫలితము లేదు. శివార్చన పూర్తి కాదు. విభూది ఐశ్వర్యముతో సమానము. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.